ఎందుకిట్లా చేస్తున్నావు? నేనేది కావాలని చేయలేదు. నువ్వు ఎట్లా చేసినా ఇప్పుడు ప్రపంచానికి నువ్వు హంతకుడివి. ఏ ఇంట్లో టీవీ మోగినా ఇదే మాట. చూడు, నువ్వు కట్టిన తాళి నీ చేతులకున్న పారని కూడా పోలేదు. ఆ చేతులకి రక్త మరకలు అంటించుకున్నావు. ఎందుకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఏదో ఒక రోజు నేను నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్ళాలి. ఇన్నాళ్ళుగా నీకు దూరమైన నీ కుటుంబాన్ని ఒక్కడి చేయాలనుకున్నానే. నా ఆశలన్నీ అడి అసలు చేసినావు అభి. ఎందుకు ఎందుకు ఇట్లా చేసినావు? చెప్పు చెప్పు. ఇప్పుడు నీకు నేనేం చెప్పినా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? చెప్తేనే కదా అర్థమయ్యేది. నువ్వు కూడా నన్ను దోషిలా చూస్తున్నావు కాబట్టి ఏం చెప్పినా అర్థం కాదు. నేను ఎలాంటి తప్పు చేయలేదు సౌందర్య. నా జీవితంలోకి ప్రతిసారి ఆ కుటుంబమే వచ్చి నన్ను చిన్న భిన్నం చేస్తోంది. ఇప్పుడు కూడా ఆ కుటుంబమే. ఆ కుటుంబం నీ జీవితం నాశనం చేసిందని నువ్వు అంటున్నావు. అది ఎవరికి తెలియదు. కానీ నువ్వు ఆ కుటుంబానికి చేసిన అన్యాయం ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదు. నువ్వు ఆ ఇంటికి రావాలని అమ్మ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని నీకోసం ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తుంటే జీవితంలో క్షమించలేని తప్పు చేసి ఆమెకి జీవితాంతం శిక్ష వేశావు. నేను తనకి శిక్ష వేయడం కాదు, నా జీవితానికి శిక్ష వేసింది ఆమె. నాకు జన్మనిచ్చిన నా తల్లి ఎవరో నాకు తెలియకుండా చేశారు వాళ్ళు. నీ తల్లిదండ్రులెవరో నీకు చెప్పాలని అనుకున్నారు. అది నీకు అర్థం కాలేదు. కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు నువ్వు. ఓహో, వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు నీకు సత్యంలా కనిపిస్తున్నాయి. గుండెలపై ఉన్న నువ్వు కట్టిన ఈ తాళిని గుండెల్లో దాచుకొని నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాను. హాస్పిటల్లో ఉన్న అయ్యగారికి ఏమైనా జరిగిందో అఖిలాండేశ్వరి అమ్మ నిన్నిక జన్మలో నమ్మరు. ఇప్పుడు అర్థమవుతుందా ఏం జరుగుతుందో? ఇక్కడ మన జీవితాలు కూడా తారుమారవుతున్నాయి అభి. అసలు జీవితమే లేకుండా చేసింది వాళ్ళు. నాన్న వాళ్ళు నాకు లేకుండా చేసి నన్ను అనాథం చేసింది వాళ్ళు. ఎప్పుడో నా జీవితాన్ని తారుమారు చేశారు. అయినా అక్కడ జరిగిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఏ తప్పు చేయలేదు. డబ్బుంది కదా అని ఎవరినైనా ఆట బొమ్మను చేసి ఆనందించొచ్చు అనుకుంటున్నారు వాళ్ళు. అంతెందుకు సౌందర్య, నువ్వు వాళ్ళకి కావలసిన మనిషిలా ఉన్నావు కాబట్టి, ఆ ఇంటి కోడల్లా ఉన్నావు కాబట్టి నీకు ఆ ఇంట్లో ఓ స్థానం ఉంది. నేను వాళ్ళ కొడుకు రూపంలో ఉన్నాను కాబట్టే వాళ్ళు నన్ను ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. మన రూపాలు వేరుంటే మనల్ని మనుషుల్లా కూడా చూసేవారు కాదు వాళ్ళు. పొరబడుతున్నావు అభి. లేదు, నిజం చెప్తున్నాను. నీకు కనిపించేదే నిజం అని భ్రమలో ఉన్నావు అభి. ఆ భ్రమలన్నీ తొలగిపోయిన రోజు ఏది నిజమో ఏది అబద్ధమో నీకే తెలిసిపోతుంది. నేను భ్రమలో ఉన్నానా? కొన్ని దుష్ట శక్తులు నిన్నలా నడిపిస్తున్నాయని అంటున్నాను. ఓహో, నువ్వు చెప్పేదే కరెక్ట్ అయితే చెప్పు, వింటాను. అభి, ఎందుకట్లా అంటావు? నిన్నటి వరకు మనం వేరు, ఇప్పుడు భార్య భర్తలో. ఇద్దరం ఒకే ఆలోచనతో ఉంటేనే ముందుకు సాగుతాం. అమ్మ అంగీకారంతో ఈ తాళిని నీతో నా మెళ్ళో 3 ముళ్ళు వేయించుకోవాలనుకున్నా. కానీ అట్లా జరగలేదు. అందుకే ఈ తాళిని నేను దాచుకోవాల్సిన పరిస్థితి. ఇక దీన్ని దర్జాగా బయటికి చూపించే పరిస్థితి వస్తుందంటవా? నేను కట్టిన ఈ తాలికి విలువిచ్చి జీవితాంతం నాతో ఉండాలని నువ్వు అనుకుంటే ఆ ఇంటి వారి అంగీకారము లేక ఆ ఇంటికి రావడము అనేది ఈ జన్మలో జరగదు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే నాకు ఆ ఇంటికి ఏ సంబంధము లేదు. నువ్వు లేదు లేదు అని పదే పదే అనడం వల్ల నీ మనసులో అలా పేరుకుపోయింది. ఆ
మనసు పొరల్ని ఒక్కసారి తొలగించి చూడవి. నా స్నేహితుడు నా కళ్ళ ముందే చావడానికి కారణం తాను. నా అమ్మ నాన్నలను నా నుండి దూరం చేసింది తను. నేను అనాథలా బతికేలా చేసింది తను. నా కళ్ళతో చూసినా నేను అనుభవించిన నిజాల్ని నీ కళ్ళకు కట్టినట్లు చెప్పినా అవి నీకు నిజాల్లా కనిపించట్లేదా సౌందర్య? నిజమేదో అబద్ధమేదో ఒక నాటికి బయటపడుతుంది. అదేంటో నువ్వు తెలుసుకుంటావు. ఆ ఇంట్లో వాళ్ళని నమ్ముతావు, ఆ ఇంటికి నువ్వు వస్తావు. నేను తీసుకెళ్తాను, నేనే తీసుకెళ్తాను. శభాష్ శభాష్ సౌందర్య. నిజంగా నువ్వు అలా చేస్తే నా భార్య నాకు కళ్ళు తెరిపించింది, నిజాలు చూపించిందని గర్వంగా చెప్పుకుని ఆ ఇంట్లో అడుగు పెడతాను. నా భార్య నాపై గెలిచిందని గర్వంగా ఫీల్ అవుతాను. ప్రియురాలు కోరుకుంటే ప్రియుడికి మంచి జరిగిందో లేదో తెలియదు గాని భార్య మనసు పెట్టి భర్తకు మంచి జరగాలని సంకల్పం చేసుకుంటే భర్త ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా విజయం సాధిస్తాడని చరిత్ర చెప్తోంది. ఇప్పుడు నేను నీ భార్యను. నీ చుట్టూ ఉన్న అపోహలని ఆటంకాలని దాటుకొని నిజాన్ని చేరుకోవాలని కోరుకుంటాను. జరిగి తీరుతుంది. అయ్యగారు హాస్పిటల్లో కోలుకుంటే అసలు నిజాలేంటో తెలిసిపోతాయి. నా భర్తగా వాటిని అర్థం చేసుకుంటావు, అంగీకరిస్తావు. భవానీ ఆంటీ, ఏమైంది? పుండు మీద కారం చల్లినట్టు మధ్యలో నీ ఫోన్ ఏంటి నీలమ్మా? మనం ఇలా మాట్లాడుకుంటే దొరికిపోతాం. అయినా బావగారు స్పృహలోకి రాలేదు. ఏదైనా విషయం ఉంటే నేనే కాల్ చేస్తాను, నువ్వు మాత్రం చేయకు. మహి, మావి గారి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. చిన్నబాబు, ఏం తినకుండా ఎంతసేపు కూర్చుంటారో? పదండి, ఏమైనా తినేసొద్దాం. రండి. వద్దండి, నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళి తినండి. అవునా ఆంటీ, మీరు టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి. వెళ్ళండి ఆంటీ, ఏమైనా తినేసిరండి. పర్వాలేదు సౌందర్య. అంకుల్ ఆ స్థితిలో ఉంటే మందులు వేసుకున్నా పనిచేయవు. ఏ క్షణంలో ఏమవుతుందో ఈ టెన్షన్తోనే పోయేటట్టున్నాను దేవుడా. భవానీ, ఆ సౌందర్య అన్నట్టు నువ్వే ఏదైనా... షుషు, నీకు దండం పెడతానే. ఇక్కడేం మాట్లాడకే మనోరాలా. నీ డౌట్స్ అన్నీ ఇంటికెళ్ళాక క్లియర్ చేస్తాను. అఖిల, అవి మహి, పద. ఏమైంది మ్యామ్? డాక్టర్, ఆయన స్పృహలోకి వచ్చారు, ఒకసారి చెక్ చేయండి త్వరగా. ఏమండి? అయ్యగారు, డాడ్, మమ్, మీ డాడ్ స్పృహలోకి వచ్చారు నాన్న. డాక్టర్, ఆయన కళ్ళు తెరుస్తున్నారు. అంటే ఆయనకి ఏ ప్రమాదం లేదు కదా?
కోమాలోకి వెళ్లకుండా బయటపడ్డారు. ఆయనకి ఇంకేం ప్రమాదం లేదు. సార్, శివశంకర్ గారు? సార్, శివశంకర్ గారు? అవి అభి అభి చెప్పండి, అభి చెప్పండి అభి. అభి చెప్పండి డాడ్. అభి డాక్టర్ ఏమండి? మీకేం కాదండి, మీకేమీ కాదు. ఇక నా పనైపోయింది. నేను దాంతో కలిసి అఖిలక్క 5వ తనంతో ఆడుకున్నానని నా ప్రాణాలు తీసేస్తారు. దేవుడా, ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్టయింది నా పని. అభికేం కాదు అయ్య గారు, మీరు చెప్పండి, మాట్లాడండి అయ్య గారు. మేడం, అందరూ కలిసి ఒక్కసారిగా మాట్లాడితే ఆయన ఎమోషనల్ అవుతారు. అది ఆయనకు ప్రమాదం. ప్లీజ్ ఆయన కొంచెం రిలీఫ్ అవనివ్వండి. మీరంతా బయటికెళ్ళండి మేడం. సిస్టర్, ఈయనకు మళ్ళీ సిటీ స్కాన్ చేయాలి. అరేంజ్ చేయండి. ఏమైంది డాక్టర్? ఏం లేదు మేడం, హీ విల్ బి ఫైన్. అభి అభి అఖిల, అభి అభి అఖిల. చెప్పండి, ఏమైంది? ఏమైందండి? అభి అభి అఖిల. మన ఎదురుగా మాట్లాడటానికి ధైర్యం సరిపోనివాడు, అలాంటిది మీరు వాడికి భయపడుతున్నారా? భయపడొద్దండి, మనల్ని వాడేమీ చేయలేడు. భయపడొద్దు. అయ్యగారు, మీరు పూర్తిగా కోలుకుంటే అన్ని నిజాలు బయటకొస్తాయి. నీ చేతులకున్న పారని కూడా పోలేదు. ఆ చేతులకి రక్తం మరకలు అంటించుకున్నావు. ఎందుకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? తప్పు చేయకుండానే నన్ను తప్పుడు మనిషిని చేశావు. చేయని తప్పు వల్ల నా సౌందర్యం నేను దూరం చేసుకున్నాను. మన జీవితంలో ఎప్పుడూ ఏవీ చెప్పిరావు, కానీ వచ్చిన ప్రతిదీ ఏదో ఒకటి చెప్పి వెళ్తుందంటారు. ఏంటది? నాకు ఎదురయ్యే ప్రతిదీ నా ప్రమేయం లేకుండానే వస్తుంది. ఇలాంటి సమస్యలు సృష్టిస్తూనే ఉంది. ఇంకా ఏం జరుగుతుందో? అభి, రే అభి, శివశంకర్ గారు కోలుకున్నారంట, ఏం కాలేదంట. అవును, ఇప్పుడే వెళ్ళి మా అమ్మ నాన్నల గురించి అడిగేస్తాను. రే, ఆయన ప్రాణాలతో బయటపడ్డారు, కానీ పసిపిల్లవాడితో సమానం. ఏమంటున్నావురా? అవునభి, ఆయనకు తగిలిన దెబ్బల వల్ల ఆయన మామూలు మనిషిగా లేడంట. అంతెందుకు, నిన్ను చూస్తేనే భయపడుతున్నాడంట. నన్ను చూస్తే భయపడుతున్నాడా? ఎవరన్నారా? చంద్రిక చెప్పిందిరా. నన్ను చూసి భయపడ్డం ఏంట్రా? ఛ!
ఆ బట్టలేంటి? ఈ చైన్ ఏంట్రా? అయినా ఆ రోజు నువ్వు మామూలు బట్టలతో వెళ్ళిన వాడివి ఈ పట్టు బట్టలు ఎలా వచ్చాయి? ఏం జరిగిందా? రాముల వారి కళ్యాణంలో పాల్గొన్నందుకు ఆ ఊరి పెద్దలు గుడి పంతులు ఈ బట్టలు ఇచ్చారు. ఏంటి, నువ్వు గుడికి వెళ్ళావా? వెళ్ళాల్సి వచ్చిందిరా. ఆ దేవుడే రప్పించుకున్నాడనమాట. కానీ అంతలోనే ఓ మనిషి ప్రాణం తీసేవాడుగా చిత్రీకరించాడుగా. నువ్వు ప్రాణాలు తీయబోయావంటే ఎవరు నమ్మర్రా? ఇన్నాళ్ళు నువ్వు పొరపాటు పడ్డావు, ఇప్పుడు వాళ్ళు పొరపాటు పడుతున్నారు. ఇవన్నీ కొన్నాళ్ళు మాత్రమే, సర్దుకుంటాయి. అన్నీ త్వరలోనే సర్దుకుంటాయనే నమ్మకం నాకుంది. సూర్య, నేను పొరపాటు పడలేదురా. నా అమ్మ నాన్నల్ని నాకు కాకుండా చేసింది వాళ్ళు. ఇప్పుడు నేను చేయని తప్పుకు నన్ను దోషం చేస్తున్నారు. వాళ్ళు దోషి అన్నంత మాత్రాన కానరా. ఏదో ఒక రోజు నిజాలు బయటికి రాకుండా పోతాయా? వాళ్ళను నిలదీయకుండా ఉంటానా? నా తల్లిదండ్రుల్ని నా కాకుండా చేసిన ఆధారాలు నా చేతుల్లోకి వస్తాయి. అప్పుడు వాళ్లకు ఇదిగో ఇది నా కుటుంబం అని గర్వంగా చూపిస్తాను. అది అఖిలాండేశ్వరైనా మరొకరైనా సరే వాళ్ళు నిజం తెలుసుకునేలా చేస్తా. అభి, అమ్మా నాన్నల గురించి తెలుసుకుంటానంటున్నా. తెలుసుకుందాం. నీ కుటుంబం నా కుటుంబం కదా, ఖచ్చితంగా వెతుకుదాంరా. కనిపించకుండా పోయిన నిజమేంటో అది తెలిసిన శివశంకర్ నోరు విప్పాలి. లేదా ఈ నిజాలన్నీ తెలిసిన భిక్షపతి ఎక్కడున్నాడో కనుక్కోవాలి. వాణ్ణే పట్టుకోవాలరా. ఈ ఇద్దరే తెలుసుకుందాం అభి. ఆ భిక్షపతి ఎక్కడున్నాడో కనుక్కో సూర్య. తెలుసుకుంటానురా. ఎందుకిది బయటపడేస్తాను. రే సూర్య, ఉండనివ్వరా. వద్దురా. ఈ రక్తపు మరకలు చూసినప్పుడల్లా బాధతో నీ రక్తం మరుగుతూ ఉంటుంది. రే వద్దురా. దీనికి ఉన్నది రక్తం మరకలే కాదు, నా సౌందర్యతో నేను వేసిన అద్భుతమైన బంధం. నాలో ప్రవహించే ప్రతి రక్తపు బొట్టును ఆనందపరుస్తుందిరా. దీనుండ నువ్వు. గుళ్ళో వాళ్ళు ఇది నీకెందుకిచ్చారా? నా పెళ్లికి గుర్తుగా, సౌందర్యతో బంధానికి గుర్తుగా. అభి, నువ్వు ఫస్ట్ టైం రా ఒక ఆభరణాన్ని మెళ్ళో వేసుకోవడం. ఇది బంగారం కాదురా, నా భవిష్యత్తు. రే అభి, మెళ్ళో పులిగోరు వేసుకుంటే కష్టాలు బాధలు దూరం అవుతాయంట్రా. కష్టాల్ని బాధల్ని ఇష్టంగానే అంగీకరిస్తాన్రా. కానీ నేను ఏ తప్పు చేయలేదని వాళ్ళకి నిరూపించి చూపించాలి. నా తల్లిదండ్రులు ఎవరో నేను తెలుసుకోవాలి.
ఐశ్వర్య ఐశ్వర్య వస్తున్నానండి. ఏంటండి? ఐశ్వర్య, డాడ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వస్తున్నారు. డాడీకి సంబంధించినవన్నీ ఆయన రూమ్ లో రెడీ చేసి పెట్టండి. ఆల్రెడీ రెడీ చేశామండి. వెరీ గుడ్. చిన్నబాబు, జరిగింది చిన్న యాక్సిడెంట్ కాదు, ఊహించినంత పెద్దది. ఇంకా కొన్ని రోజులు బావగారు హాస్పిటల్లో ఉంటేనే త్వరగా కోలుకునేవారేమో. డాడీ ఎక్కడుంటే త్వరగా కోలుకుంటారో మామ్కి బాగా తెలిసిపోయినాయి. చిన్నబాబు, గానీ అయ్యగారికి ఇలా జరిగిందని తెలియగానే గుండె ఆగినంత పని అయింది. గుండె ఆగిందా? ఆగితే పోవాలి కానీ ఇలా వచ్చావేంటి?